పవన్ అండ్ కళ్యాణ్ అనే పిల్లలు మా పాపని తీసుకెళ్ళి అఘాయిత్యం చేయబోయారు. అదని కేసు పెట్టాము. కేసు పెట్టిన తర్వాత పోలీసులు ఏం స్పందించలేదు. మళ్ళీ మాట్లాడమ్మా, ఏం కాదు, మళ్ళీ మాట్లాడు. న్యూ రాజరాజు సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాం సార్. తిరిగి పోలీసులు కంప్లైంట్ తీసుకోగా మళ్ళీ మా మీదే తిరిగి దాడి చేశారు సార్. మా మీద కేసులు, ఆ కేసులు, ఈ కేసులను పెట్టారు సార్. మాకు న్యాయం జరగలేదని మేము వెళ్ళాం సార్. తిరిగి మా పక్కన వాళ్ళు వచ్చిన మీద కూడా మేము డ్రగ్స్, గంజాయి అన్నీ తీసుకుంటామని చెప్పి కంప్లైంట్లు పెట్టారు సార్. అవును సార్. మేము అమ్మాయిలు నమ్ముకుంటాము, బ్రోకరింగ్ చేస్తామని చెప్పి తాగుతాము, డ్రగ్స్ తీసుకుంటాము, బ్లేడ్ బ్యాచ్ అని చెప్పి పేపర్కి ఇచ్చారు సార్. మాకు జరిగిన అన్యాయం గురించి మేము స్టేషన్కి వెళ్తే మా మీదే పోలీసులు పెట్రోల్ దాడి చేసి టీవీల్లోని, పేపర్లోని ప్రతి ఒక్కరికి చెప్తున్నారు సార్. మా మీద కేసులు కూడా కట్టారు సార్. కేసులు కట్టి మీరు అట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరికే బెదిరిస్తున్నారు సార్. కేసులు తీయపోతే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్తున్నారు సార్. నా పేరు నయోమి సార్. మాకేం వద్దు సార్, మా మీద ఉన్న కేసులు తీసేయాలి సార్. ముందు మాకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేయాలి సార్. మాది విజయవాడ అండి, న్యూ రాజరాజేశ్వరపేట. పాపని ఇలా చేశారని చెప్పి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాము. వాళ్ళ పక్కన ఉంటాము మేము. కంప్లైంట్ పెట్టిన తర్వాత స్టేషన్ వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి మళ్ళీ మేము ఒక 2 రోజులు అయిన తర్వాత వాళ్ళు గొడవకు వచ్చారు. అటు ఇటు గొడవలు జరిగినాయి. పక్కన వాళ్ళు వెళ్ళిన వాళ్ళని కూడా కొట్టారని చెప్పి ఏంటి సార్ అని కంప్లైంట్ పెట్టడానికి వస్తే వెళ్ళండి అని చెప్పి నెట్టేసిన తర్వాత మేము పైకి వెళ్ళాము. టీడీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వర్ల రామయ్య గారు సాయంత్రం 5 గంటలకే పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పారు. ఆ రోజు మేము వచ్చాము సార్. ఆ రోజు వచ్చిన తర్వాత అసలు ఏమన్నారంటే ఇంకా రాలేదు సీఏ గారు, మీరు వెళ్ళండి అన్నారు. వెళ్ళండి అంటే మేము ఇంటికి తిరిగి వస్తుంటే మధ్యలో బాబు వాళ్ళ అమ్మ కనిపించింది. మధ్యలో ఘర్షణ జరిగినాయి, వాళ్ళకి ఘర్షణ జరుగుతుంటే స్టేషన్కి వచ్చారు. వస్తుంటే అలా చేశాడు కదా పాపని. ఆ అబ్బాయి ఏం చేశాడంటే తల్లిని కొట్టాడు. స్టేషన్ ముందు కొడుతుంటే పోలీసుల వారు ఆపపోగా మేము వెళ్ళాం పక్కన, మమ్మల్ని కూడా కొట్టారు. పోలీసులు అయితే మా మీద దాడి చేశారు. ఏంటి సార్ ఈ అన్యాయం అని మేము అడిగితే మేము అడగంగానే మమ్మల్ని బూతులు అసభ్యకరంగా తిట్టి ఇంకా మా మీద మేము ఈ న్యాయం జరగట్లేదని చెప్పి పెట్రోల్ తెచ్చుకుంటే ఇంకేం చేశారంటే పిల్ల విషయం ఏం చెప్పకుండా పెట్రోల్ తీసుకొచ్చి ఆయనే మా మీద పోసి మా మీద దాడి చేశారు. జుట్టు పట్టుకొని ఇంకా చాలా ఇదిగా అసభ్యకరంగా చేశారు సార్. స్టేషన్లో కెమెరా ఉంది, ఆ కెమెరా దయచేసి తీసి చూడాలని మేము అడుగుతున్నాము. అలాగే మా మీద కేసులు కట్టారు. దేనికి కట్టారో, ఎందుకు కట్టారో మాకు తెలియట్లేదు. పక్కన పాపకు అన్యాయం జరుగుతుందని వెళ్తే అందరి మీద కట్టేశారు కేసులు. గంజాయి, డ్రగ్స్ అవన్నీ అంటున్నారు. మాకేం అర్థం కాక ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళినా సరే న్యాయం జరగట్లేదు మాకు. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళిన తర్వాత కేసు ఎందుకు తీసుకోరని వాళ్ళు అడిగితే ఇది పాప కేసు కాదని చెప్తున్నారు. శుక్రవారం రోజు స్టేషన్ దగ్గరికి వెళ్ళి పాప గురించి చెప్తే ఆ గురించి పట్టించుకోకపోగా పాప గురించి కాదు తల్లి గురించి అని చెప్తున్నారు. అయినా సరే పైనుంచి పాప గురించి ముందు కేసు తీసుకోమని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాక చెప్తే దానిలోనే మేము సార్ వాళ్ళు ఏం చేశారో అన్నీ మొత్తం రాసాము. పాప గురించి వస్తే వాళ్ళు ఏమంటారంటే ఇది పాప గురించి కాదని పక్కన వేరే గొడవలు అని చెప్పి ఎఫ్ఐఆర్లు కట్టేసి అన్నీ రాశారు. రాసిన తర్వాత ఒకసారి మేడం వస్తే ఒకసారి కెమెరాలు తీసి చూడండి మేడం అని చెప్పి అడిగినా మేడం కూడా ఏమలేదు. కేసులు వాళ్ళ పోలీస్ సార్ వాళ్ళ మీద తీసేస్తే మేము ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు సార్. లేదంటే ఇకపై మా మీద కేసులు పెట్టి పోలీసు వాళ్ళతో పెట్టుకున్నారు. చేతిలో గవర్నమెంట్ ఉండిద్ది, మేమేం చేస్తామో చూడండి, ఎలా చేస్తామో చూడండి అని చెప్పి బెదిరించారు సార్. ఆ నాగరాజు అన్న సార్ అయితే మమ్మల్ని కొట్టింది కూడా కాకుండా స్టేషన్లో మీ మీద ఎన్ని రకాల కేసులు పెడతాము, మీరు ఎలా తిరుగుతారో చూస్తాము మేము కానీ వాళ్ళు కానీ అదే అంటున్నారు సార్.
ఇప్పుడు పక్కన అవతల పార్టీ వాళ్ళు ఇలా చేశారని చెప్పి మేము చెప్పుకున్నాము. వాళ్ళేమో ఊరుకోవట్లేదు మమ్మల్ని. అసలు రోజు స్టేషన్ నుంచి వస్తున్నారు, కేసు తీసేయండి అని చెప్పి అడుగుతుంటే రాజీకి రావట్లేదు. అవును సార్, మా మీద ఉన్న కేసులు మీరు పెట్టారు కదా, తీసేయమని మేము అడుగుతుంటే ఏమో కోర్టులో తీసేస్తారు, ఇప్పుడు కాదు, అసలు మీ మీద కేసులు ఏం లేవన్నారు. మరి పేపర్కి ఎవరు ఇచ్చారని మేము అడిగితే కూడా ఏం చెప్పట్లేదు. పేపర్కి ఎవరు ఇచ్చారంటే పేపర్ వాళ్ళని అడుక్కోండి, పేపర్ వాళ్ళ మీద కేసు వేసుకోండి, మీడియా మీద వేసుకోండి అని చెప్పి మాకు చెప్పారు. అడిగితే మీరు పోలీసు వాళ్ళు ఇచ్చారని చెప్పారు కదా అంటే ఏ కేసులు లేవన్నారు. లేవని తర్వాత నిన్న రాత్రి అయితే మేడం మీ మీద కేసులు ఉన్నాయంటే మా మీద కేసులు ఉంటే అక్కడే తీయండి మేడం, తీసిన వెంటనే మేము సంతకాలు పెడతామన్నాం. అంటే కోర్టులో తీయాలన్నారు. కోర్టులో తీయాలైతే మేము కూడా కోర్టులోనే రాజీ పడతాం మేడం, పాప గురించి వచ్చింది, ఇవన్నీ గొడవలో మీరు పట్టించుకోకపోవడం వల్లే కదా అని మేము అడిగాం సార్. అయితే ఇప్పుడు ఏమంటారంటే పోలీసులతో పెట్టుకున్నారని బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని. పద్దాకా మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా సరే మాకు న్యాయం జరగట్లేదు సార్. అందుకని ఇక్కడ దాకా వచ్చాం, మాకు పై దాకా వెళ్ళాలి, మాకు న్యాయం కావాలి, అందుకని ఇక్కడ వరకు వచ్చాం సార్. మరి బెదిరిస్తున్నారు అవతల పార్టీ వాళ్ళు, ఈ కేసు అవని చూస్తామని వాళ్ళు పోలీసులు మొత్తం బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని. మొత్తం టార్గెట్ అంతా మెయిన్ దుర్గానే టార్గెట్ మొత్తం అడుగుతున్నాను సార్. నేను అడుగుతుంటే చేసిందంతా నేనే అని చెప్పి అంటున్నారు మమ్మల్ని. పక్కన వెళ్ళినందుకు మా మీద కేసులు కట్టింది కూడా కాక గంజాయి డ్రగ్స్ అన్నీ ఇలా మాట్లాడుతున్నారు. మాకంటూ న్యాయం కావాలని చెప్పి వచ్చాను సార్. కాలుతో తన్నారు సార్, కాలుతో తన్ని స్టేషన్ ముందు ఎలా పడితే అలా మాట్లాడారు సార్. పెట్రోల్ ఎవరు పోసారో ఏంటంటే పేపర్లో మేము పోసామంటున్నారు, ఎవరు పోసారో ఏం పోసారో ఆ వీడియో తీయమనండి సార్. మా తప్పు ఉంటే మాత్రం మా మీద కేసులు కట్టమనండి. మా మీద మాత్రం అన్యాయంగా కేసులు కట్టారు సార్, ఆ కేసులు తీసేయాలి, మాకు న్యాయం కావాలి, ఇది మాత్రం పై దాకా వెళ్ళాలి సార్. అసలు పోలీసు వాళ్ళు మాకు అసలు రెస్పెక్టే లేదు సార్. మాకు అక్కడికి ఏ స్టేషన్ వాళ్ళు ఆ స్టేషన్కి ఎవరు వెళ్ళినా సరే ఒక ఆడపిల్లలో రెస్పెక్ట్ లేదు, ఎలా పడితే అలా మాట్లాడతారు సార్. అది సార్ మేము అడుగుతుంది. మేము మాట్లాడేది మా మీద కేసులు తీసేయాలి సార్. అయితే మమ్మల్ని కొట్టారు కదా సార్ వాళ్ళు, తిట్టిన వాళ్ళందరూ కూడా ఎందుకు అలా చేశారన్నది దాని గురించి మేము ఇక్కడ దాకా వచ్చాను సార్. మమ్మల్ని అంటే ఏదో ఒకటి చేస్తానన్నారు, మాకు భయం వేస్తుంది. మేము సార్ వాళ్ళ మీద పోలీసుల మీద పెట్రోల్ దాడి చేసి అంత టోలం కాదు సార్. మాకు ఇవన్నీ గొడవలు ఏమొద్దు, మాకేంటంటే మా మీద కేసులు పెట్టారని భయం వేసి మాకు తెలియక వచ్చి చెప్తున్నాను సార్, అంతే. పాప గురించే ఈ పోరాటం అంతా సార్. పాప గురించి వెళ్తేనే అడుగుతుంటేనే ఇప్పుడు పైకి వెళ్తే ఇప్పుడు కట్టారో లేదో వివరం మాకేం చెప్పట్లేదు. ఇలా ఎంత చేసి మమ్మల్ని న్యాయం జరగకపోగా వీళ్ళతో స్టేషన్లో డ్యూటీలు యూనిఫామ్లు ఇస్తే డ్యూటీలు చేసేవాళ్ళు ఆ రకంగా చేస్తారు ఆడవాళ్ళని. మా మీద డ్రగ్స్ అవన్నీ చెప్తున్నారు కదా, ఒక్కసారిగా స్టేషన్లో మేము ఉండాలి కమ్మా, ఇవి ఉంటాయి కదా కేసులు సరే ప్రతి ఒక్కళ్ళకి వీళ్ళు ఎలాంటి వాళ్ళు పేపర్ల మీద ఇస్తుంటే బయట చూసే వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతుంటే అది చాలా బాధగా ఉంటుంది సార్. అది అలా ఇల్లు లేకుండా మాట్లాడతారా? డ్యూటీలు చేస్తున్నారుగా, న్యాయం ఎవరిదో అన్యాయం ఎవరిదో చూసుకోరా? 2 వారాల నుంచి తిరుగుతున్నాం, కనీసం మగళ్ళు ఇళ్ళల్లోకి రానివ్వట్లేదు మమ్మల్ని. మీరు ఏం చేశారో బయట ఎంత దాకా వచ్చింది, పేపర్కి వచ్చిందని. మేము ఎక్కడ ఉండాలి? 1 తారీఖు నుంచి సార్. 1 తారీఖు వెళ్ళాను సార్. కేసు ఏం తీసుకున్నారు, పాప గురించి చెప్తే ఏం పెట్టారో అవి బయటికి రాకుండా కొట్టుకున్నారని చెప్పి కేసులు కట్టారు సార్. చూపిస్తాము, ఏం చేయాలో మా చేతిలో చట్టం ఉంది అనేసి ఎలా పడితే అలా మాట్లాడితే సరిపోయిందా? మా తప్పేంటో. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు వీళ్ళందరూ కూడా జరిగిన విషయం నాకు చెప్తే ప్రెస్ మీట్లో మాట్లాడండి, ప్రెస్ మీట్లో ఈ విషయం మాట్లాడితే కమిషనర్ దగ్గరికి వెళ్తుంది అనేది ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ పరిస్థితి మనం చూస్తే ఒక 12 ఏళ్ల పాపని, ఏమి అభశుభం తెలియని పాపని, చిన్నపిల్ల, ఇంకా చెప్పాలంటే పెద్ద మనిషి కూడా అవని పిల్లని 2 కుర్రోళ్ళు తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టారు. అవి ఇవన్నీ వీళ్ళు వెళ్ళి కేసు పెడితే ఆ నిజాలు పరిశీలించి వాళ్ళ మీద కేసు పెట్టడమో లేదా దాని తాలూకు చేయాల్సిన పోలీసు వ్యవస్థ వీళ్ళ మీద తిరిగి కేసు పెట్టే పరిస్థితి అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకలా, డబ్బు లేని వాళ్ళకి ఒకలా న్యాయం రాష్ట్రంలో ఉందా అనేది మనం అర్థమవుతూ ఉంది. ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఒక సామాన్యులు తన బిడ్డకి జరిగిందని నా వెళ్ళినప్పుడు వాళ్ళ మీదే కేసు పెట్టడం, వీళ్ళందరి మీద గంజాయి కేసులు పెట్టడం, బ్లేడ్ బ్యాచ్ అని కేసు పెట్టడం, ఇంకా ఈ ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పాలంటే వీళ్ళ మీద ప్రాస్టిట్యూట్ కేసు కూడా పెట్టే దౌర్భాగ్య స్థితికి
పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందనేది మనందరూ కూడా చూస్తే అర్థమవుతూ ఉంది. దీంట్లో నిజ నిజాలు తెలియాలి, దీని మీద కమిషనర్ స్పందించాలి, ముఖ్యంగా ప్రభుత్వం కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలి. వీళ్ళందరి మీద ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది, వీళ్ళందరి మీద కూడా ఏంటి, పోనీ వీళ్ళే తప్పు చేసి ఉంటే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి వెరిఫై చేయండి, ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోండి, నిజాలు నిర్మించుకుంటూ కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి. కానీ ఇలా ప్రజల్ని భయపెట్టడానికో ప్రజలను తన్నడానికో, వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన కంప్లైంట్ చేసిన వ్యక్తి వీళ్ళని వాళ్ళు ఎదురుగా పోలీసులు ఎదురుగా తంతా ఉంటే పోలీసులు చూస్తూ ఉంటే మీ అందరి మీద కూడా మేము అనుమానపడాల్సి వస్తూ ఉంటుంది. మీకు చెప్పదలుచుకుంది ఒకటే, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధంగా కాకి చొక్కా వేసుకొని పనిచేయండి. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, అది వదిలేయండి. డబ్బున్నోడికి ఒకలా డబ్బు లేనోడికి ఒకలా మాట్లాడద్దు, రాజ్యాంగబద్ధంగానే పనిచేయండి. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే పనిచేయండి. అలా పనిచేయటానికే మీరు అందరూ కూడా జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు సేవకులు, ప్రజలకు మీరు జీతం చేయటానికే ప్రభుత్వం మిమ్మల్ని నియమించింది కాబట్టి ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడండి. అలా నిలబడలేం, మాకు ఒత్తిళ్ళు ఉన్నాయంటే రాజీనామా చేసి వెళ్ళిపోండి, వ్యవస్థకు మంచోళ్ళు వస్తారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఉన్నతాధికారులు, ముఖ్యంగా డీజీపీ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అందరు కూడా ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడాలి. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా లేదా, ఉన్నోళ్ళకి ఒకలా లేనోళ్ళకి ఒకలా, లేదా అధికార పార్టీకి ఒకలా, సో అలా కాకుండా ప్రతిపక్ష పార్టీలకు ఒకలా జరిగే వ్యవస్థ ఉంటే చట్టబద్ధ పాలన లేదు అని ఆంధ్రప్రదేశ్ తరఫున మేము ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పదలుచుకుంది. ఇలాగే జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ దీన్ని ప్రశ్నించడానికి, ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఎవరైనా ప్రశ్నించడానికి వస్తే వాళ్ళకి అండగా ఉంటాం. భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయండి, పని చేయాలి, వీళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళకి న్యాయం చేయాలి. ఎవరైతే పోలీసు అధికారులు అత్యుత్సాహంగా ప్రవర్తించారో, అత్యుత్సాహంగా మాట్లాడారో, వీళ్ళని కాలుతో తన్నారో వాళ్ళని ముందు సస్పెండ్ చేసి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఎందుకంటే మొన్న ముంబై కేసులో ఇలా జరిగింది అలా జరిగిందని ఇన్ని రోజులు మీడియా ముందు ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడినప్పుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి మాట్లాడిన పరిస్థితి ఉన్నప్పుడు సామాన్యుల గురించి కూడా మాట్లాడండి, ఈ రిపోర్ట్ తెప్పించుకోండి, ఈ రిపోర్ట్ నిజ నిజాలు తెలుసుకొని బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి ఇదే నాంది పలకండి. అంటే రాజ్యాంగబద్ధంగా వెళ్ళకపోతే ఇలాంటి గతే పడుతుందని సందేశం ఇవ్వాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కోరుచున్నాం, విన్నవించుకుంటున్నాం, చెప్పాలంటే చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.